చిన్న క్యాటర్ పిల్లర్ ఇట్లా పాక్కుంటూ వెళ్ళిపోతుంది చూడండి. లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తుంది లేదా మీకు? బట్ మా ఇక్కడైతే అయితే ఘోరం దుమ్ము ఉంది ఇక. అదంతా డస్ట్ స్టామ్, మొత్తం డస్ట్ అది. గుడ్ మార్నింగ్ గైస్. ఇది థర్డ్ డే, సెకండ్ నైట్ అయిపోయింది. సో పొద్దున్నే లేచి చాయ్ అండ్ కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం. నిన్న చెప్పాను కదా స్టవ్ ఎలా చేసుకోవాలని. ఇట్లా బ్యూటీని అక్కడ ఇన్సర్ట్ చేసేసి క్లిప్ ఉంటుంది, అది చేసి దాన్ని లాక్ చేసి మనం ఆన్ చేసుకొని ఫైర్ ఇగ్నైట్ చేసేస్తే అయిపోతుంది. నేను పొద్దున్నే లేచి మంచిగా సూర్యారావుది టైం ల్యాబ్స్ కూడా తీసిన, సన్ రైజ్ది. మీకు అది సన్సెట్ టైం ల్యాబ్స్ కూడా యాడ్ చేస్తా, అది కూడా చూడండి. నేను లేచేసరికి మా పక్కన ఫిఫ్త్ వీల్ వాళ్ళు వీళ్ళు ఎవరు లేవలేదు, మంచిగా అనుకున్నారు. అలాగే ఫిఫ్త్ వీల్ ఏసీలు ఉంటాయి కాబట్టి. అండ్ మేమే ఫస్ట్ లేచినామా అనుకునే లోపు కొంతమంది మంచిగా జాగింగ్ కూడా చేసేస్తున్నారు ఇక్కడ పొద్దున్నే. సో నైస్. చుట్టూ చూస్తారు ఒకసారి, మొత్తం ఫిఫ్త్ వీల్ ఉంటాయి చూడండి. చూసారా ఫ్రెండ్స్, పొద్దున్నే ఫాదరు లేచి మంచిగా ట్యూబింగ్లోకి వెళ్ళడానికి ట్యూబుల్లో గాలి నింపి మంచిగా ఐస్ ప్యాక్లు అవి ఇవన్నీ రెడీ చేస్తుంటారు. క్రేజీ కదా. టీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు టీ తాగేసి తర్వాత ఎగ్స్ ఉన్నాయి, ఆమ్లెట్ విత్ టోటియాస్ వేసుకొని తినేద్దాం ఫ్రెండ్స్. చాయ్ అయిపోయింది, చాయ్ని తిరగొడుతున్నాం మంచిగా. వీడేంది చాయ్ ఇంకా ఈ కప్పుల్లో పోసుకొని తాగుతుండు అని అనుకున్నారా? అంటే ట్రావెలింగ్ కదా, కప్పులు తీసుకొస్తే పగులుతాయేమో అని చెప్పి డిస్పోజల్ గ్లాసులు తీసుకొచ్చేసా. ఏమనుకోకండి. క్యాంపింగ్ అంటే అట్లే ఉండాలా, తాగినామో పడేసినామా అని ఉండాలా. చెర్స్. సో నేను ఫస్ట్ క్యాంపింగ్ వచ్చినప్పుడు, అరే క్యాంపింగ్ అంటే అసలు పక్కన ఎవరైనా ఉంటారా ఉండరా, క్యాంప్ గ్రౌండ్స్ ఫొటోస్ చూసినప్పుడేమో చాలా దూరంగా ఉన్నాయి, ఇక్కడ ఎవరు ఉంటారో ఉండరో, మనం ఫస్ట్ టైం వస్తున్నాం, పక్కన నీ పొదలు పక్కనే మాకు లైక్ ఒకసారి వెనక చూడండి, ఆ పొదలు కనిపిస్తున్నాయి కదా, దాని బ్యాక్ సైడే రివర్ ఉంటుంది మాకు. సో పక్కనే రివర్ అన్నట్టు మాకు. నేను క్యాంప్ ఫొటోస్ చూసినప్పుడు పక్కనే రివర్ ఉంది, ప్లస్ ఈ చెట్లు ఇట్లున్నాయి, ఏమైనా పాములు గీములు వస్తాయేమో భయంగా ఉంది అని చెప్పి నేను ఫస్ట్ కొంచెం భయపడ్డా. కానీ వన్స్ నేను క్యాంప్ సైట్ బుక్ చేద్దామని చెప్పి ఓపెన్ చేస్తే అన్నీ హౌస్ఫుల్, సోల్డ్ అవుట్. లాస్ట్ నాకు ఒక్క స్పాట్ దొరికింది. అప్పుడు కొంచెం ఐ వాజ్ రిలాక్స్డ్. అంటే లైక్ చాలామంది ఉన్నారు, చాలామంది బుక్ చేసుకున్నారు క్యాంప్ సైట్స్లో.
చెప్పి కొంచెం రిలాక్స్ అయినా ఫస్ట్. తర్వాత మా ల్యాబ్లో వర్క్ చేసే ఒక ఆయన కొలీగ్ ఉంటారు షేన్, ఆయన నాకు సజెస్ట్ చేసింది అసలు ఈ స్పాట్ క్రేజీ స్పాట్ ఇది. ఆయనకి ఇక్కడ దొరకక వాళ్ళు జుబేర్ అనే పక్కన ఒక ప్రైవేట్ది ఉంటుంది, ఆ ప్రైవేట్ దాంట్లో ఎప్పుడో బుక్ చేసుకున్నారు. వాళ్ళకి కూడా ఇక్కడ దొరకలేదు, అక్కడ కూడా లాస్ట్ స్పాట్ దొరికింది అది. సో వచ్చాం, మొత్తం ట్రావెల్ చేసుకొని జస్ట్ 1.5 hour డ్రైవ్ మా ఇంటి నుంచి వచ్చేసాం. వచ్చాక నేను ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ చెక్ ఇన్ ప్రాసెస్ అంతా చేసుకొని లోపలికి వచ్చి చూస్తే మొత్తం క్యాంప్ గ్రౌండ్ అంతా ప్యాక్ అయిపోయింది. అండ్ లైక్ ఆల్ టెంట్స్, ఫిఫ్త్ వీల్స్, ఆర్వీ పార్క్స్, మొత్తం ఆర్వీ పార్క్స్ అన్నీ అయితే ఆర్వీస్తో నిండిపోయినాయి. అది అయిపోయిన తర్వాత మంచిగా వచ్చినాం, క్యాంప్ టెంట్ అంతా సెట్ చేసుకున్నాం. ఫస్ట్ నైట్ కొంచెం క్యాంప్ సెట్ చేసుకొని ఫుడ్ తినేసరికి మొత్తం లేట్ అయిపోయింది, చీకటి అయిపోయింది, మొత్తం చీకటి ఉంది. అయ్యో అని చెప్పి కొంచెం టెన్షన్ ఫీల్ అయి పండుకున్నాం. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచినాక అసలు ఇక్కడ వైబ్ కానీ ఇక్కడ వెదర్ మంచిగా క్రేజీ అనిపించింది నాకు. ఇక మంచిగా లేచేసి రెడీ అయిపోయి టీను బ్రేక్ఫాస్ట్ చేసుకొని మంచిగా మా దగ్గర మేము ట్యూబ్స్ తెచ్చుకున్నాం. సో మంచిగా పక్కనే రివర్ ఉంది కాబట్టి కింద రివర్కి వెళ్ళిపోయి మంచిగా ట్యూబ్స్ అవన్నీ సెట్ చేసుకొని వాటర్లో మంచిగా రిలాక్స్ అయిపోయినాం. అండ్ తర్వాత కొంతసేపు మా కొలీగ్ షేన్ ఉన్నాడు కదా, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రైవేట్ దాంట్లో కూడా చిన్న రివర్ కనెక్షన్ ఉంటుంది. సో అటు కూడా పోయి కూర్చొని కొంతసేపు అక్కడ వాళ్ళతో చిల్ అయ్యి వచ్చేసాం. అండ్ సెకండ్ నైట్ వచ్చేసి మంచిగా ఉండే. లైక్ ఫస్ట్ నైట్ మాకు తెలియదు కాబట్టి ఎట్నుంచి ఏమైనా వస్తాయి అది అని చెప్పి కొంచెం టెన్షన్గా ఫీల్ అయ్యాం. కానీ సెకండ్ నైట్ మంచిగా ఫుడ్ తినేసి అంతా సెట్ చేసుకొని నైట్ పనుకున్నాక మొత్తం ఈ పైన టెంట్ది కూడా కొంచెం ఓపెన్ చేసేసిన. క్రేజీ గాలి, క్రేజీ నిద్ర పట్టింది అసలు నాకు. ఎక్స్పీరియన్స్ అయితే క్రేజీ ఉంది. అండ్ వాటర్లో నిన్న ఎండకి మంచిగా ఆ ట్యూబ్లో వండుకొని ఆ వాటర్లో పనుకుంటే క్రేజీ ఉంది అసలు. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అయినా కానీ చాలా మంచిగా అనిపించింది. అండ్ మెయిన్ 4th of July అంటే ఫైర్ వర్క్స్. యూఎస్ఏలో 4th of July అంటే ఇట్స్ లైక్ అన్ ఇండిపెండెన్స్ డే వాళ్ళకి. సో వాళ్ళ ఇండిపెండెన్స్ డేకి వాళ్ళు ఫైర్ చేసి మంచిగా క్రాకర్స్ అవన్నీ పేలుస్తూ ఉంటారు అనమాట, మనకు దివాళీ లెక్క. సో నిన్న నైట్ మేము వాటర్ మొత్తం అయిపోయినాక ఫ్రెష్ అయిపోయి షేన్ వాళ్ళు మేము అందరం కలిసి వాళ్ళ ప్రైవేట్ దాంట్లో, ఎందుకంటే ఇది స్టేట్ పార్క్, మేము ఉండే స్టేట్ పార్క్లో ఫైర్ వర్క్స్ ఆర్ కంప్లీట్లీ నాట్ అలౌడ్. అండ్ అది చాలా అఫెన్స్ అన్నట్టు. కాబట్టి మేము ఇక్కడ ఫైర్ వర్క్స్ చూడలేమని చెప్పి పక్కన వాళ్ళ ప్రైవేట్ దాంట్లో పక్కన కొంతమంది కాలుస్తారంట. సో షేన్ ఇక్కడికి వచ్చేసేయండి, ఇక్కడ మంచి స్పాట్ సెట్ చేసామని చెప్తే వెళ్ళి కూర్చొని మంచిగా ఎంజాయ్ చేద్దామని చెప్పి కూర్చున్నాం. బట్ సిన్స్ దిస్ ఇస్ ఆల్ సరౌండెడ్ విత్ ద స్టేట్ పార్క్, అంతసేపు ఫైర్ వర్క్స్ ఏమి క్రాకర్స్ కానీ ఫైర్ వర్క్స్ కానీ ఫైర్ చేయలేదు. బట్ 9 నుంచి 10 దాకా ఫైర్ చేశారు. అది కొంచెం చూసి ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంది. బట్ చాలాసేపు లేదు, డిసప్పాయింట్ అయినామా, క్యాంపింగ్ బెస్టా, ఫైరింగే బెస్టా, ఫైర్ క్రాకర్స్ బెస్టా అంటే నన్ను అడిగితే క్యాంపింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. మేము అసలు వచ్చింది ఫైర్ క్రాకర్స్ అనేది జస్ట్ 4th of July కాబట్టి అదొక మ్యాండేటరీ థింగ్ పక్కన అంతే. బట్ క్యాంపింగ్కి అలా లైక్ వీకెండ్ లైక్ ఇక్కడ 2 daysకి వచ్చినా కానీ సరిపోతుంది, చాలా మంచిగా ఉంటుంది. 2 days అలా ఇక్కడ సిగ్నల్ రాదు. స్టేట్ పార్క్ మంచిగా వైల్డ్ లైఫ్ యానిమల్స్ అన్నీ ఉన్నాయి. డియర్స్ వస్తుంటాయి బయటికి. మా క్యాంప్ టెంట్ పక్కనే పొద్దున్న పూట చిన్నవి 2-3 ర్యాబిట్స్ వచ్చి ఫుడ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఆబ్వియస్లీ బయటకు వస్తాయి. డియర్స్ ఉంటాయి. ప్లస్ లాస్ట్ నైట్ మీరు చూసే ఉంటారు కదా, డ్యాన్స్ వీడియో కూడా పెట్టాను. ఇక్కడ పెవిలియన్ అని ఒక స్టోర్ పక్కన ఒకటి ఉంటుంది, అక్కడ మంచి మెక్సికన్ డ్యాన్స్ అవన్నీ చేస్తూ ఉంటారు. క్రేజీ ఉంది నైట్ లాస్ట్ వైబ్. సో అది ఫైర్ క్రాకర్స్ కన్నా కానీ క్యాంపింగ్ అండ్ దిస్ అడ్వెంచర్ ఇస్ ద మెయిన్ థింగ్. కాబట్టి అంతేం డిసప్పాయింట్ కాలే, ఫైర్ క్రాకర్స్ ఎక్కువసేపు చూడలేదని చెప్పి. దట్స్ ఫైన్. దీపావళికి మనం దానికన్నా ఎక్కువసేపు చేసినాం కానీ ఇట్లాంటి జుజుబి. చిన్న క్యాటర్ పిల్లర్ ఇట్లా బాక్కుంటూ వెళ్ళిపోతుంది చూడండి. ఈ స్టేట్ పార్క్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు వైల్డ్ లైఫ్ని ఏం చేయకూడదు. ఏమైనా మీరు చూసారంటే అన్నీ మూసుకొని దాని పానాన్ని అది పోని అలా.
బ్రేక్ఫాస్ట్ తినేసాక అలా కొంచెంసేపు వాటర్లో స్పెండ్ చేసేసి చెక్అవుట్ టైం అయిపోయినాక చెక్అవుట్ చేసి వెళ్ళిపోదామని చెప్పి చెక్అవుట్కి ముందు కొంచెంసేపు మళ్ళీ వాటర్ దగ్గరికి వచ్చి కూర్చున్నాం అలా పీస్ఫుల్గా. ఇక్కడ నేను వచ్చేసరికి ఆల్రెడీ పొద్దున్నే చాలామంది వచ్చి సాంగ్స్ పెట్టుకొని ఫుల్ చిల్ అవుతున్నారు. ఈ పక్కన నా వెనకన పోరగాడు అయితే ఫిషింగ్ కూడా చేస్తుండడా, మనకి ఏదో దొరికిందంట. చాలామంది వచ్చారు ఆల్రెడీ. ఈ పక్కన ఫిషింగ్ చేస్తున్నారని చెప్పాను కదా, అందులో ఒక ఆయన ఫిషింగ్ చేస్తే ఆయనకు ఒక ఫిష్ దొరికింది. అక్కడ అదో కనిపిస్తుంది, అక్కడ ఆయన చేతిలో ఉంది. సో వాళ్ళకి ఫిష్ దొరికితే ఫొటోస్ తీసుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడి నుంచి వచ్చేసాం. మన దగ్గర ఉన్న చెత్త గిత్త అంతా కవర్లోకి ఎత్తేసేసి మొత్తం అంతా క్లీన్ చేసుకొని, చెమటలు ఘోరంగా గారిపోతున్నాయి. ఫస్ట్ అది తుడుచుకొని ఈ చెత్త అంతా ఇప్పుడు ఏరేసి కవర్లో వేసుకొని హాయిగా పక్కన డంప్స్టర్ ఉంది కదా, ఆ డంప్స్టర్లో చెత్త మనమే క్లీన్ చేసి పడేయాలి. మన క్యాంప్ సైట్ క్లీన్గా ఇచ్చినప్పుడు మనం దాన్ని అట్లే నీట్గా క్లీన్ చేసి మన చెత్త అంతా నీట్గా డంప్స్టర్లో పడేసేసి, ఆ పక్కనే ఇంకొక చెత్తది ఉంటుంది, దాంట్లో మనం ఏమన్నా టిన్స్ కానీ అల్యూమినియం ఏమన్నా బీర్ క్యాన్స్ అవి అట్లాంటివి ఏమైనా ఉంటే దాంట్లో పడేయాలి. సో అలా క్లీన్లీనెస్ మెయింటైన్ చేయాలి మంచిగా. మన క్యాంప్ సైట్ని ఎలా ఇచ్చారో వాళ్ళు, మనం అట్లనే తిరిగి ఇచ్చేసేయాలి. మనం వచ్చిన 3 days క్యాంపింగ్ అయిపోయింది. సో ఇప్పుడు టైం అవుతుంది కాబట్టి చెక్అవుట్ చేసేయాలి మన క్యాంప్ సైట్. మొత్తం అన్నీ ప్యాక్ చేసేసి కార్లో పడేసా, టెంట్ అంతా రిమూవ్ చేసేసి అన్నీ అన్ఫోల్డ్ చేసి స్టవ్, ఆయిల్, గ్యాస్ అన్నీ తీసి నీట్గా అన్నీ ప్యాక్ చేసి కార్లో సర్దేశా. ఇంకా లాస్ట్ ఈ 2-3 కవర్లు ఉన్నాయి. వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చేవాళ్ళు కొత్తగా వస్తూనే ఉన్నారు. ఈ స్టేట్ పార్క్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, ప్లస్ చాలా బాగుంటుంది కాబట్టి ఎప్పుడు వస్తూనే ఉంటారు జనాలు ఇక్కడికి. చూసారు కదా మన క్యాంప్ సైట్ మొత్తం క్లీన్గా మొత్తం అంతా సాఫీగా చేసేసినాం. టైం అయిపోయింది కాబట్టి లెట్స్ చెక్అవుట్ ఫ్రమ్ దిస్ క్యాంప్ సైట్. అండ్ స్టార్టింగ్ చూపించినట్టు ఇది రిజర్వ్ ఉంది కదా, ఇప్పుడు మనం చెక్అవుట్ చేసినాం కాబట్టి అవైలబుల్ అని చేసేయాలి. మనం వచ్చిన క్యాంపింగ్ అయితే అయిపోయింది. దట్స్ గార్నర్ స్టేట్ పార్క్ ఫర్ యూ. సో మనం 2 days మంచిగా వాటర్లో ఎంజాయ్ చేసి మంచిగా క్యాంపింగ్ చేసుకొని బిజీ లైఫ్ నుంచి కొంచెం దూరంగా వచ్చి మంచిగా చిల్ అయ్యి రిలాక్స్ అయ్యాం. సో ఇప్పటితో లాంగ్ వీకెండ్ అయిపోయింది అండ్ రేపటి నుంచి మళ్ళీ వర్క్ స్టార్ట్, ల్యాబ్కి వెళ్ళాలి, రీసెర్చ్ చేయాలి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్. Contamos hasta 3 para saltar. A pesar de no ver dónde caer, el frío me ప్రాబ్లీ వీడియోలో కనిపిపోయి ఉండొచ్చు, బట్ ఆకాశం చూసారా, ఇక్కడ సివియర్ డస్ట్ స్టార్మ్ అని చెప్పి ఇప్పుడే మాకు అలర్ట్ వచ్చింది. మీరు అక్కడ స్ట్రైట్గా చూస్తే మొత్తం శాండ్ డస్ట్ స్టార్మ్ లెక్క ఫుల్ ఇక్కడ. ఆ మధ్యలో మొత్తం కనిపించే లైట్ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నారు కదా మీకు, బట్ మా ఇక్కడికి అయితే ఘోరం దుమ్ముంది. అదంతా డస్ట్ స్టార్మ్, మొత్తం డస్ట్ అది. అదమ్మా మరి సంగతి. మనం మన క్యాంపింగ్ స్టేషన్ టైం అయిపోయింది, చెక్అవుట్ చేసేసినాం అండ్ మన వీకెండ్ కూడా అయిపోయింది కాబట్టి మంచిగా మన గుడారాలు మొత్తాన్ని సర్దేసుకొని చెక్అవుట్ చేసి దగ్గరలో శాన్ ఆంటోనియో ఉంటే శాన్ ఆంటోనియోకి వెళ్ళి మంచిగా మన దేశీ ఫుడ్, మన బిర్యానీలు అవన్నీ తినేసి కడుపు నింపుకొని వెనక్కి వచ్చేసినాం ఇంటికి. తిరుగు ప్రయాణం అయ్యి చూసారు కదా, దారిలో అయితే మంచిగా ఫుల్ గ్రీనరీ కనిపిస్తా, చాలా ఎండ పోస్తా, ఫుల్ ఉక్క పోస్తా, చెమటలు కారిపోతున్నాయి ఆ ఎండకి.
కానీ మేము ఉండే ప్లేస్ ఒక హాఫ్ అన్ అవర్ దగ్గరకు రాగానే ఫోన్లో టక్కుమని చెప్పి అలారంలు ఏందిరా అని చూస్తే ఒకటేమో థండర్ స్టామ్ అంటాడు, ఒకళ్ళేమో డస్ట్ స్టాము, వెహికల్స్ పక్కకు ఆపేసేయండి, విజిబిలిటీ లేకపోతే అని చెప్పి ఫుల్ నోటిఫికేషన్లు, రెడ్ అలర్ట్లు. ఇంటికి వచ్చేసినాక ఫ్రెష్ అవుతుంటే బయట గ్లాసు టకటకమని చెప్పి సౌండ్ ఏందని చెప్పి ఉరుక్కుండా బయటకు వెళ్తే చూశారు కదా డస్ట్ స్టామ్ ఘోరంగా ఉంది. మీకు వీడియోలో కనిపించకపోయి ఉండొచ్చు కానీ మాకైతే నేకెడ్ ఐకి ఘోరం అంటే ఘోరం డస్ట్ ఉంది బయట. నేను వీడియో తీస్తుంటే నా మొహం మీద మొత్తం చిన్న చిన్న పార్టికల్స్ అన్ని దబ్బని కొడుతున్నాయి. సో ఆ రేంజ్లో డస్ట్ స్టామ్ ఉంది బయట. మీకు కూడా వెదర్ బాగోకపోతే మీ దగ్గర మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, ఊరికే బయట జరగపాకండి. అండ్ మీరు కనుక ఇది యూఎస్ నుంచి చూస్తుంటే మీరు మీ లాంగ్ వీకెండ్ జూలై 4th ఎక్కడికి వెళ్ళి ఫైర్ క్రాకర్ చూశారు, ఎక్కడికైనా ట్రిప్పులకి వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారు అనేది కింద కామెంట్లో చెప్పండి, అందరికీ తెలుసుకుందాం. అట్లే ఇవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, నేను అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నా. ఇదేమో మనం నాసాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం, ఇది కొలరాడో వెళ్ళినప్పుడు తీసుకున్నాం, ఇది నాసా జాన్ స్పేస్ సెంటర్లో తీసుకున్నా. అండ్ ఇది ఇప్పుడు మనం గార్నర్ స్టేట్ పార్క్ అండ్ టెక్సస్ పార్క్ అండ్ వైల్డ్ లైఫ్ సేమ్ గార్నర్ స్టేట్ పార్క్. ఇంతకుముందు నేను చాలా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నేను మ్యాగ్నెట్స్ మనకు అప్పుడు అంత మోజ్ లేదు, ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అసలు మ్యాగ్నెట్స్ తీసుకోను. బట్ నాకు ఎలా అలవాటు అయిందో ఏమో నాకు తెలియదు. నేను రీసెంట్గా మళ్ళీ ఈ మ్యాగ్నెట్స్ తీసుకుంటా ఫ్రిడ్జ్గా తీస్తున్నా. సో అది మన మ్యాగ్నెట్ అండ్ మన క్యాంపింగ్ స్టోరీ. మీకు కనుక మన క్యాంపింగ్ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన సైడ్ స్టోరీస్. అలాగే మనకు ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది, దాని పేరు కూడా మన సైడ్ స్టోరీసే. ప్లీజ్ డూ చెక్ ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ డూ ఫాలో ఇట్ ఆన్ ఇన్స్టాగ్రామ్. అట్లే పక్కన గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టుకోండి.